పెట్టు అయన్నొద్దు, పాయింట్కి రా. ఇక్కడ మరి ఇంకేం తప్పు చేశావు? దేశానికి మంచి చేశాను. అయితే లోపల వేయాల్సిందే. నిన్ను ఇక్కడి నుంచి బయటకి పంపిస్తా. నా మనుషుల్ని తోస్తారు. వాళ్ళకి వాడిని అప్పచెప్పి నువ్వు వెళ్ళిపో. మేం వాళ్ళు ఏం చెయ్యాలో అది చేస్తాం. స్కిన్ బన్నులా ఉంది. లుక్ ఓకే. నాకు 8 మంది కుర్రాలు కావాలి. ఒకళ్ళతో ఒకరికి పరిచయం లేని వాళ్ళు. నేనే ప్లాన్ చేసేదని ఎవరికి తెలియకూడదు. రేపొద్దున బ్యాంకులో చిల్లర తప్ప ఒక్క నోటు కూడా ఉండకూడదు. లాలా, ఏ పనిచ్చినా చేస్తావా? చేస్తానండి. జీతమే ఉండదు, వేళకు వివిధ రకాల భోజనం ఉంటుంది. పర్వాలేదా? ఇప్పటిక చాలండి. నువ్వెప్పుడు వాసు గురించి ఇలాగే చెప్తావు. వాసు ఎంత ఘాటుగా ప్రేమించాడో ఈ ఉత్తరాలు చదువు. అబ్బో, చాలా ఘాటు ప్రేమ. ముక్కు పుడలు అదిరిపోతున్నాయి. నువ్వే వెగతాళి చేయక్కర్లేదు వాసుని. బిర్యానీ చాలా బాగుండు షాండార్. రేపు వచ్చేటప్పుడు కొంచెం రమ్ వేసి తీసుకురా. నీకు ఆ ఛాన్స్ లేదు. ఇదే నీ ఆఖరి బిర్యానీ. ఇది తినేసాక నేను చంపేస్తాను. ఏ గుళ్ళో ఏ వారం ఏం ప్రసాదం దొరుకుతుందో కంప్లీట్ గా బయోడేటా తయారు చేసుకున్నాను. దీన్ని చూసావా? 365 రోజులకి డీటెయిల్డ్ గా షెడ్యూల్ వేసి ఇందులో దాచాను. ఈ వివరాలే నా మూలధనం. నేను నీకు పెట్టిన అన్నం కాదురా అబ్బాయి, ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. అనాథ అన్నా, బతికినంతకాలం ఎన్నో కష్టాల్లో బతుకుతాం. చావన్నా సుఖంగా ఉండాలన్నా. అందరూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ పంపాలి. మా అమ్మ చెప్పింది. నేను చివరిదాకా వస్తాను. ఇక్కడ బాజాలు ఏమైనా దొరుకుతాయా? కూల్ డ్రింక్ కావాలి. బిచ్చమనే మాటే నీ నోటి నుంచి రాలేదే, అలాంటిది బిచ్చగాడిగా నువ్వు దీక్ష చేయగలవా? థ్యాంక్స్, నమస్తే.